అనాజ్పురంలో ఊరి చివర ఉన్నటువంటి ఫామ్ హౌస్లోకి ఒక దొంగ ప్రవేశించిండని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జంగాల కాలనీ వాస్తవులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు అతన్ని సరౌండ్ చేయడం జరిగింది. అతను వచ్చి మేము వెరిఫై చేసి తెలిసింది ఏంటంటే అతను ఒడిశా గ్రామానికి చెందినవాడు, ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర భిక్షం ఎత్తుకొని బతికే అతన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వీడీబీ ప్రాజెక్టు వద్ద కూలి పని ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లేబర్ కాంట్రాక్టర్ జయకృష్ణ అనే వ్యక్తి అతను తీసుకురావడం జరిగింది ఒక 5 రోజుల కింద. అతని ఏరియా కొత్తగా ఉండడం వల్ల అక్కడ ఇమడలేక పొద్దున్నే బయటికి రావడం, బయటికి వచ్చి ఇక్కడ తిరుగుతున్న క్రమంలో కుక్క ఎమ్మటి పడితే కుక్కను కొట్టే ప్రయత్నం చేస్తాడు. అదే క్రమంలో అక్కడ ఉన్న జంగాల కాలనీ అందరూ కూడా వాళ్ళు ఎమ్మటి పడడం జరిగింది. అంతలోనే పిల్లల కిడ్నాపర్లు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక పుకారు వచ్చింది. అది అట్లాంటిది ఏం లేదు, అతను వెరిఫై చేసినాము. ఆ క్రిమినల్ ఇన్సిడెంట్స్ మొత్తం కూడా చూసిన ఎటువంటి క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఏం లేవు అతనికి. ప్రజలెవరు కూడా ఈ కిడ్నాప్ అని చెప్పే విషయంలో భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటిది ఏమైనా ఉంటే మేమే ప్రెస్ మీట్ పూర్వకంగా కూడా తర్వాత ప్రజలకు అవగాహన కల్పిస్తూ కిడ్నాపర్లు ఏమైనా ఉన్నట్టయితే జాగ్రత్త తీసుకోవాలని కూడా మేమే చెప్తాం తప్ప అప్పటిదాకా ఎవరు కూడా కిడ్నాపర్లు అనే వార్తను నమ్మి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తాం.